హాయ్ అండి. అందరికీ నమస్తే. డిసెంబర్ 21 ధనుర్మాసం మొదటి శనివారం వచ్చిందండి. ఈ శనివారం రోజున సులువుగా ఎలా ఇంట్లో పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నామంటే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారంలో ఉంది. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వలన విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో ప్రతిరోజు కూడా లేదంటే కనీసం ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజ చేస్తే అంతులేని ఐశ్వర్యం అనేది కలుగుతుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు చాలా మహిమ గలవారు. వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. కాబట్టి ఈ రోజున ఎలా చేయాలి స్వామివారికి పూజ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శనివారం రోజున కూడా ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండుతుంది. అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు భోగభాగ్యాలను పొందుతారు. ప్రతి శనివారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులువుగా లభిస్తుంది. తెల్లవారుజామున పూజ చేయలేని వారు కనీసం ఉదయం 9 గంటల లోపు పూజ ముగించుకోవాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజను చేయాలనుకునేవారు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించుకోవాలి. స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కొంచెం కర్పూరం కానీ పసుపు కానీ వేసుకొని తలస్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. స్నానం చేసిన తరువాత మొదటగా ఇల్లంతా పసుపు నీళ్ళతో ప్రతి మూలలా కూడా చల్లుకోవాలి. అలాగే ఆ నీటిలో కొద్దిగా తులసి దళాలు కూడా వేసుకొని తర్వాత ఇల్లంతా కూడా నీళ్లు చల్లుకోవాలి. వెంకటేశ్వర స్వామి పూజలో ఉండవలసినవి సాంబ్రాణి, పిండి ప్రమిదలు, పచ్చకర్పూరం, స్వామివారికి పటానికి ఒక తులసిమాల లేదా తులసి దళాలు. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం, వడపప్పు లేదా బెల్లం ముక్కను సిద్ధం చేసుకొని శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తులసి దళాలు అంటేనే వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేసుకుంటే చాలా మంచిది. తులసిమాల వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్వామివారిని పటానికి నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం కూడా ఒకటి. శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని ఈ పిండి ప్రమిదలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ పోసి ఒక్కో ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేసుకోవాలి. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం, వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను అయినా కూడా నివేదించి సరిపోతుంది. పానకంలో తప్పనిసరిగా ఒక తులసి దళం వేసుకోవాలి. అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారట.
ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయన నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవచ్చు. చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట. కాబట్టి ప్రతి శనివారం రోజున కూడా ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందుతారు. చివరిగా స్వామివారి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ప్రతి శనివారం కూడా ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తారట. అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందట. ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకున్నామంటే మీ సమస్యలన్నీ కూడా స్వామివారు చూసుకుంటారు. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి ముడుపును చాలా మహిమ కలిగి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. ఒక పసుపు వస్త్రం తీసుకొని 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అందులో 11 రూపాయలను స్వామివారికి సమర్పించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఆ పసుపు వస్త్రాన్ని 3 ముడులు వేసుకొని ముడుపు కట్టుకోవాలి. ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చి ముడుపు కూడా హారతి ఇవ్వాలి. ముడుపుకు హారతి ఇచ్చిన తరువాత ఆ ముడుపుని స్వామివారి పటం ముందు ఉంచుకోవాలి. అలా చేసినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఆ ముడుపును తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారికి హుండీలో వేయాలి. మీరు మనసులో కోరుకున్న కోరిక తీరినప్పుడు ఇలా చేయాలి. ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలైనా కూడా సరే ఖచ్చితంగా ఫలిస్తాయట. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు కూడా శనివారం ఒక రావి ఆకుకు మీ ఇంటికి తెచ్చుకొని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకుంటే ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఇంకా నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ప్రతి శనివారం రోజున మీ ఇల్లు అంతా తులసి నీళ్లను చిలకరించుకోండి. ప్రతి శనివారం రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఇంకా రాళ్ళ ఉప్పు, నూనె, గుమ్మడికాయ అలాగే చీపురు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితులను శనివారం రోజున కొనకూడదట. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు వెంటనే బయటపడతారు. ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకొని మీ పూజ గదిలో ముందు కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు ప్రతి శనివారం కూడా
తలస్నానం ఆచరిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయట. ఇప్పుడు మనం శనివారం రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఈజీగా సులువుగా శనివారం రోజున ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ ఇలా చేసుకుందాము. మనకి వీలైనంత వరకు ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయినాక గోవిందనామాలు కూడా చదువుకుంటే అంతా మంచి జరుగుతుంది. ముడుపు కట్టాలనుకున్న వారు కూడా ముడుపు అయితే కట్టేసుకోవచ్చు. స్వామివారి పైన నమ్మకంతో ఉండి ముడుపు కట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద.